మనతో పాటు అయితే బీసీ సంక్షేమ సంఘం లీడర్ మన కనకాల శ్యామన్న గారు ఉన్నారు. ఈ రోజు అయితే తెలిసిన విషయం అందరికీ, మన ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న గారిని అయితే సస్పెండ్ చేశారు. మరి దానికి గల కారణం ఏంటి అనేది అన్న మాటలోనే తెలుసుకుందాం. ఏం లేదు, ఈ రోజు ముఖ్యంగా తిన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇటు ఎంతో మంది అగ్రవర్ణాలు కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి మొత్తం పునాది నుంచి వాళ్ళే ఉన్నట్టుగా రెడ్డి లాంటి వాళ్ళు కానీ, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ, జానారెడ్డి లాంటి వాళ్ళు కానీ ఎంతో మంది ఎన్నో అడ్డగోలు వ్యాఖ్యలు చేసారు. ఇటువంటి వాళ్ళు ఎన్నో అడ్డగోలు వ్యాఖ్యలు చేసినా కూడా క్షమాభిక్షలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ బీసీ బీడీ అనేటువంటి తిన్మార్ మల్లన్న కేవలం బీసీ గురించి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఈ సస్పెన్షన్లు ఇవన్నీ షోకాస్ నోటీసులు ఇవన్నీ వస్తున్నాయి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ విజయన సంఘం తరఫు నుంచి ఖచ్చితంగా మీరు ఈ సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాల్సిందే, లేకపోతే మాత్రం బీసీల పైన మీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టికెట్లు రాకపోతే గాంధీ భవన్ ముట్టడిస్తాం, గాంధీ భవన్ తలగబెడతాం అని చెప్పేసి అని గాంధీ భవన్ పైన దాడులు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇటు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే పార్టీ ఎవరు జాగిర్ అని చెప్పేసి అని ఈ పార్టీ ఆ పార్టీ రకరకాల పార్టీలు మారుతుంటారు, వస్తుంటారు, చేస్తుంటారు. ఇటు కొమ్మరెడ్డి వెంకట లాంటి వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు ఎంతో మంది, ఇటు చిన్నారెడ్డి లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కానీ బీసీలు చేస్తే మాత్రం నడవదా? అంటే కులగణన మీరు చక్కగా చేసినారు, కులగణన చేసినటువంటి అన్యాయం గురించి ప్రశ్నించారు. ప్రశ్నించే తత్వం ఒక్కొక్కరు ఒక్కోలాగా ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా తీవ్రంగా ఘాటుగా స్పందించారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా బీసీలో చేస్తున్న మోసం అది. కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా స్పందించకపోతే మరి ఇంకే విధంగా స్పందించారు? అందు గురించనే తిన్మార్ మల్లన్న పైన సస్పెన్షన్ మాత్రం ఎత్తివేయాలి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకు రాబోయేటువంటి ఎటువంటి ఎలక్షన్స్ ఉన్నా కూడా బీసీల ఓట్లకు మాత్రం ఖచ్చితంగా దూరం అవుతుంది. అదే దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అన్న, మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే బీసీ వాళ్ళని బయటికి రానివ్వకుంటే చేస్తున్నారు. ఇప్పుడు ఇది వాస్తవం ఏంట్రా? ఇప్పుడు రాబోయేదంతా బీసీల రాజ్యం అని చెప్పి అర్థమైపోయింది. అన్ని పార్టీలు కూడా బీసీ జపం పాడుతున్నాయి. బీసీల గురించి ఇంతగానం తీవ్రమైన ఉద్యమం నడుస్తుంది. ఇటు కులగణన గాని, బీసీ ముఖ్యమంత్రి గురించి గాని, బీసీ రాజ్యాధికారం గురించి గాని. అటువంటి టైంలో వీళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ వాదానికి ఇంత ఉద్యమం ఇంత ఊపందుకుంటే కూడా ఇటు ఒక రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఒక బీసీల గురించి కొట్లాడుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న పైన ఇంతగానం సీరియస్ గా అవ్వాల్సిన అవసరం లేకున్నా కూడా వీళ్ళు చర్యలు తీసుకున్నారు. మరి ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మీకు నిజంగా బీసీల పైన ఏం ప్రేమ ఉన్నట్టు? అంటే బీసీలు చాలా చైతన్యం అవుతున్నారు, బీసీల చైతన్యాన్ని అణచివేయాలి. ఇది ఒక పెద్ద కుట్రగానే భావిస్తున్నాం మేమైతే. ఇటు ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న పైన ఒక్కరి పైన కాదు, ప్రతి ఒక్క నాయకుడు కూడా దీన్ని తీవ్రంగా స్పందించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీలు ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, కార్పొరేషన్ చైర్మన్లు గాని ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాలి. ఏకమయ్యే దీన్ని తీవ్రంగా ఖండించాలి. అతను ఎవరు మనోడు కాదు కదా అని చెప్పేసి భావించవద్దు. ఇది బీసీల పైన జరుగుతున్నటువంటి దాడిగా భావించాలి. బీసీలు చైతన్యం అవుతున్నంత వల్ల వీళ్ళు చేసినటువంటి పెద్ద కుట్ర. రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ సస్పెన్షన్ ఖచ్చితంగా ఎత్తివేయాల్సిందే, లేకపోతే మాత్రం బీసీ జాతి ఊరుకోదు అని చెప్పి హెచ్చరిస్తుంది.